వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురేఖ అనారోగ్య కారణాలతోనే పదవికి రాజీనామా చేశారని ఆమె భర్త బాలుడు తెలిపారు. రాజకీయాల కోసం బీసీలను వాడుకోవద్దని తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే నందం సుబ్బయ్య హత్య కేసుపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మా పేరు వద్ది బాలుడు. మా మిస్సెస్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా నిన్న సాయంత్రం మేము రాజీనామా పత్రం సెక్రటరీ గారికి ఇచ్చేసినాము. తెచ్చి ఆయనకు అదే మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, కొంత ఆరోగ్యపరంగా మేము రాజీనామా చేయాలనుకుంటే సరే అని చెప్పి ఆయనకి ఇచ్చేసినాం. మేమేం చేసినాం, ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేము ఆరోగ్యపరంగా రాజీనామా చేసి పెద్ద ఆయన ఉరదాడి గారికి కొన్నారెడ్డి సార్కి ఇద్దరికి కూడా ఒక 2 నెలల నుంచి నేను చెప్తాను, సార్ ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, మా భార్యకు లివర్ కింద గడ్డలేసి కొంత మేము హైదరాబాద్ ఏజ్లో చూపించిన, యశోదలో చూపించిన, అవన్నీ అయిపోయి మళ్ళీ మేము ఇప్పుడు చెన్నై రేలా హాస్పిటల్లో చూపినాడు. మా వాడు వద్ది సూర్యప్రకాశ్ అని యూరాలజిస్ట్ కిడ్నీ డాక్టర్ ఉన్నాడు. ఆయన సలహా మేరకు ఏంటంటే ఆయన మద్రాసులో రేలా డాక్టర్ బాగున్నచ్చింది, ఆయన దగ్గర పోయి మీరు చూపించుకోండి. ఆయన దగ్గర ఆయన ఏం చెప్తారో చూస్తామంటే ఆయన దగ్గర పోయినాం. ఆయన దగ్గర చూపిస్తానా, నేను ఫిజియోథెరపీ చేయించినాం, కీమో చేయించిన, దాదాపు 4వ నెల నుంచి తిరుగుతానే ఉన్నాం. నిన్న కూడా మొన్న పోయిన బుధవారం పోయి శనివారం వచ్చిన హాస్పిటల్లో ఆరోగ్యపరంగా ఉండి మేము రాజీనామా చేసినాం. అది పెద్ద ఆయనకు కొన్నారెడ్డి గారికి ఆ నుంచి మాకు పదవి ఇవ్వడం అనేది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దగ్గర పెద్ద ఆయన ఎన్నో ఉడుకుదుడుకులు వచ్చాయని కొట్లాడి మాకు ఇప్పించాను. అయినా ఆ రోజు మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆయన పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అందరు కలిసి మాకు ఇచ్చినారు పదవి. మేము ఆ పదవికి వాళ్ళకి ఇచ్చినందుకు, వాళ్ళు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మా ఆరోగ్యపరంగా 4 నెలల ముందు నేను ఏమనలే, 4 నెలల ముందు ఏమనలే. నాకు 4వ నెల నుంచి లివర్ ప్రాబ్లం వచ్చి మొన్న అయితే ఒక 2 నెలలు నేను చాలా కష్టపడినా, నొప్పి అని. ఇప్పుడు రాత్రిప్పుడు ఒక 5 నిమిషాలు కూడా నచ్చలేదు. ఎందుకంటే మనం ఆమె చైర్మన్గా ఉండి నేను దాన్ని వద్దని రాజీనామా చేసిన. దానికి రాజీనామా చేసిన దానికి ఒక మన పొద్దుటూరులో ఉండే ఒక పెద్ద ప్రముఖ నాయకుడు, ఆయన ఏదో పెద్ద ప్రముఖంగా అనుకుంటున్నాడు. ఆయన ఏం చేసినాడు, నిన్న ఒకటి పెట్టినాడు, ఇట్లా పెట్టాడు, వద్ది బాలుడుకు 3 కోట్లు లెక్క ఇవ్వాల్సిందే, లెక్క ఇవ్వకుండా వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి పరంగా ఇబ్బంది పడతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పెట్టాడు. మేమేమన్నా ఈ నాయకుని దగ్గర పోయి అయ్యా మాకు లెక్క ఇవ్వాల వరదాడి గారు, మేమేమన్నా ఆయన దగ్గర ఎప్పుడైనా చెప్పడమో నేను చేయడమో ఏదైనా చేసింటే ఒక మంచి పని చేశాను. నేను నీ దగ్గరికి రాలే, నీతో మాట్లాడలే, నాకు 3 కోట్లు బాకీనా అని చెప్పి నేను నీకు చెప్పినానా, 3 కోట్లు నాకు 12 కోట్లు బాకీనాడు, నీకు తెలుసా? 3 కోట్లు బాకినాడు, 2 కోట్లు బాకినాడు, కోటి బాకినాడు. ఎవరికి అవసరమయ్యా లెక్క అవసరం? నాకు వాళ్ళతో మేము ఏదైనా ఉంటే, ఇప్పుడు రాజకీయంలో ఆయనతో 43 సంవత్సరాల నుంచి నేను వరదాడి గారితో ఇండిపెండెంట్గా సింహం గుర్తు పెట్టినప్పటి నుంచి అందరూ కలిసిన్నారు. ఈ వద్దున్నటువంటి ప్రముఖులు కూడా అంతా కలిసినట్టు ఆయన దగ్గర. మేము కూడా అట్టే ఉన్నాం 43 ఏళ్ళ నుంచి. ఈ వద్దుడు కూడా ఆయనతో మేము వ్యతిరేకించలే. నేను పార్టీ పదవికి రాజీనామా చేయలే, మేము పార్టీకి ఏం రాజీనామా చేయలే. మేము మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యత తొలగించినా కానీ వద్దనుకున్నాము తప్ప కొద్దిమాది ఏం లేదు. నువ్వేం చేసినావు, పొద్దున్న లేచానికి నువ్వు 3 కోట్లు లెక్క, 6 కోట్లు లెక్క ఇవన్నీ నేను చెప్పినా నీకేమన్నా అవసరమా? అది నువ్వేమన్నా మాకు వాళ్ళకు ద్వేషాలు పుట్టించడానికి కాకోకుండా నువ్వు ఒక పార్టీని కూడా, నేను ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండా, నువ్వు పార్టీలో ఉండవు, పార్టీని బెస్ట్ పట్టించడానికే కదా ఇది. నువ్వు చేసే కార్యక్రమాలు ఏమన్నా పార్టీకి ఏమైనా ఉపయోగపడినాయా? నువ్వు ఉపయోగపడేట్టు పెట్టు. నువ్వు లేకోకుండా మమ్మల్ని అట్ట పెట్టి అట్ట బజార్కి ఇస్తావాట, ఫోటోలు పెట్టి మమ్మల్ని ఎట్టంటేట. దాని గురించి నేను ఆయనకు ఒకటే విన్నపం చేసుకుంటున్నా, నువ్వు పార్టీలో ఎదగాలంటే ఒకవేళ నీకు వరదాడికి ఒకవేళ నువ్వు పార్టీలో ఎదగాలంటే ఎదగండి, మాకు సంబంధం లే. మేము బీసీలం, ఒక చేనేత కుటుంబానికి ఉండేటోళ్ళం, మేము చేనేత కుటుంబంలో ఉండేటోళ్ళం. మా మీద ఒక ఇట్లాంటి పెట్టే బదులు
ఎవరైనా పెద్ద పెద్దలకు బాధ్యులు వాళ్ళ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకొని పెట్టుకోండి. మమ్మల్ని పెట్టి మమ్మల్ని బదనాం చేయాలని అయ్యన్ని పేర్లు. అంటే మేము అదో చిక్కినామా మీకు? ఒక చేనేత కుటుంబంలో పుట్టినోళ్ళం మేమేమన్నా అదో దొరికినామా? నేను చెప్పేదేముంది, ఇది ఇట్లాంటి పనులు మంచివి కాదు. రాజకీయాల్లో ఎన్నో వస్తాంటాయి ఉడుకుదుడుకులు. రేపొద్దున మాతో నీకు అవసరం పడదా? నువ్వు టికెట్ తెచ్చుకుంటే ఒకవేళ నీకు కావద్దు వడదాడితో కూడా అవసరం పడదా? ఎందుకయ్యా విమర్శలు మీరు విమర్శించుకోండి అవసరం ఉంటే. మమ్మల్నిలాగా కాకండి అని చెప్తాను మేము. అంతేగాని నువ్వు ఇట్నే పోతురు ఓ ప్రోగ్రామ్‌లో నువ్వు అట్నే చేసినావు. ఏం చేసినావు? ఇట్నే పెడతా పెడతానే అన్నందం సుబ్బయ్య మా వాడు. వానికి ఇట్నే రెచ్చగొట్టి వ్యక్తిగతంగా విషయాలు. ఈ చెప్పేదేమంటే సుబ్బయ్య గురించి నేను ఈ పొద్దు ఎత్తాల్సిన పనేం కాదు. ఈ వ్యక్తిగతంగా ఇట నాది పేరు తీసేట అట నువ్వు వ్యక్తిగతంగా ఆ రోజు నువ్వు వాళ్ళ మీద ఉసిగొలిపి వాడు ఆ రోజు ఊరికి చనిపోయినాడు. చనిపోయినాకేమన్నా దాని మీద ఏమన్నా ఈ రోజు నువ్వు పార్టీ వచ్చింది, అధికారంలోకి వచ్చింది, లోకేష్ గారు మొన్న పొద్దుటూరుకి వచ్చినారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారి దగ్గర నువ్వు ఎన్నో తూర్లు కలుతున్నావు, పోతున్నావు, వస్తున్నావు. ఒక్క రోజన్నా అయ్యా ఇది ఏదన్నా దాని గురించి ఎంక్వైరీ వేయండి, ఏమైనా చేయండి అని ఏమైనా మాట్లాడుతున్నావా? అయిపోయా వాడు సచ్చా వాడు పాయ. వాడి దండేసి వచ్చినారు అయిపోయింది. ఏమన్నా చేసినారా? దాని గురించి లేకుండా మళ్ళా మమ్మల్ని పట్టుకొని అంటే మమ్మల్ని ఇప్పుడు ఇదంతా నేను చెప్తే నేను నీ దగ్గరకు వచ్చి చెప్పినట్టు అవన్నీ అనుకొని మమ్మల్ని బీసీలను అనగదొక్కేదాన్ని మార్గం చేస్తున్నాను. అందుకు నేను చెప్తాను ఈ పెట్టినది కానీ ఈ డిలీట్ చేసుకుంటే నీకు మంచిది. ఇది ఎందుకంటే మేము చేనేతోళ్ళం అంటే ఊరికే అనుకుంటాం. మేము చేనేతోళ్ళం కూడా మహా తాడు పేన వేసి మేము పేడేసినటోళ్ళమే. మా దగ్గర పోగులు అతికే తిన్నది, ముడి తప్పించుకునే ఉంటాయి. మేమేమన్నా అంత అనుకోకూడదు. నువ్వు ఏదైనా కానీ నీకు పెద్దాయన ఒకవేళ వడదాడి గారిని ఏదైనా చేయాలనుకుంటే మీరు రాజకీయంగా విమర్శించుకోండి. మమ్మల్ని పెట్టుకొని పావులుగా వాడుకొని మా మీద పెట్టి మా పేర్లు పెట్టి మీరు ఎన్ని చేయకూడదని నేను చెప్పుకుంటున్నా. అట్నే మన మాజీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం. ఈ దయ ఉంచి మా పేర్లు ఏదైనా కానీ మీరు ఏదంటే రాజకీయంగా మాట్లాడుకోండి. పేర్లు పెట్టి మా లెక్కలు ఆ లెక్కలు అంటే కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా మీరు చేయండి అని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నా.